హైడ్రాకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. కానీ ఆయన చాలా భూమిని ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఆక్రమణలకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఆక్రమించిన భూముల్లోని బండలపై ఎమ్మెల్యే కాటసాని స్థలం అని రాసి ఉంచారు. కేవలం ఆయన పేరు మీదనే కాకుండా తనకు సంబంధించిన వారి పేర్ల మీద కూడా ఆక్రమించిన భూముల్లో ఉన్న బండరాళ్లపై పేర్లను రాశారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిన్న కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తనకు సంబంధం లేని విషయాల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారు. తన స్థలంలో కేవలం వాచ్మెన్ రూమ్ మినహా మరేం లేదన్నారు. హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారులు తన భూమి ఎఫ్టీఏ పరిధిలో లేదని చెప్పారని ఆయన చెప్పారు. తనకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాచ్మెన్ రూమ్ ని కూల్చివేయడం దారుణమన్నారు. మరోవైపు రామ్ భూపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. తెలంగాణ సర్కార్ గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. అక్రమంగా చెరువుల్లో బఫర్ జోన్ల పరిధిని చేపట్టి నిర్మాణాలను కూల్చేస్తున్నారు అధికారులు. ఇక నిన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆక్రమించారు అనే ఆరోపణలతో పలు కట్టడాలను కూల్చివేశారు అధికారులు.